పేరు వసుంధరారామం. శ్రీమాత్రే నమః. మారుతున్న పోకడలు, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పర్యావరణ, అలాగే వెదర్స్, వీటి గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే 10 ఏళ్ల కిందట ఎండాకాలంలో ఉన్న వెదర్ ఇలా ఉండేది కాదు. అంటే రోజులు మారుతున్న కొద్దీ డెవలప్మెంట్తో పాటు వేడి, అలాగే నీటి సాంద్రత ప్రపంచంలో తగ్గిపోయింది. ఒక్క మన దేశంలోనో, మన రాష్ట్రంలోనో, మన హైదరాబాద్లోనో, లేకపోతే వైజాగ్లోనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా నీటి వనరులు అనేవి తగ్గిపోతున్నాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. మామూలుగా మనందరం చాలా తేలికగా ఆఫ్రికన్ కంట్రీస్ని, ఆఫ్రికా మనుషుల్ని కూడా తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే 15 సంవత్సరాల పాటు 5 ఆఫ్రికన్ కంట్రీస్లో నివసించిన నాకు వారి గొప్పతనం చాలా బాగా తెలుసు. అంటే చాలా తక్కువ రిసోర్సెస్తో చాలా సంతోషంగా జీవించడం అనేది ఆఫ్రికన్స్కి తెలిసినంతగా మనకు తెలియదు. నీరు లేకపోతే ఉండలేము, కరెంటు లేకపోతే బతకలేము. అలాగే మనకి కావలసిన ఏ సదుపాయం లేకపోయినా గాబరా పడిపోతాం. వస్తువు దొరకదేమో అనుకున్నప్పుడు ఆశపడి ఆబపడి ఎక్కువగా కొని స్టోర్ చేసేస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ మన దేశంలో జరుగుతున్నాయి. కానీ ఆఫ్రికన్ దేశాలలో వారికి ఎంత కావాలో అంత సంపాదించుకొని ఉన్నదాంతో తృప్తిగా బతకడం అనేది వారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. ఇంకో విషయం అండి, ప్రపంచంలో ఉన్న దేశాలలో ఆఫ్రికా ఖండం మాత్రమే ఈ భూదేవికి నమస్కరిస్తూ హెల్ప్ చేస్తోంది అని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే వారికి ఉన్న రిసోర్సెస్, ధనం చాలా తక్కువ కాబట్టి సామాన్య మానవులకి ఒక బల్బు, ఒక ఫ్యాను ఉంటే వాళ్ళు ఆనందంగా జీవించగలరు. మన దేశంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏసీల వల్ల, ఫ్యాక్టరీస్ వల్ల మనం విపరీతమైన కాలుష్యాన్ని ఆ భూమాతకు అందిస్తున్నాం. కానీ వారు మినిమం రిసోర్సెస్తో జీవిస్తూ ఉంటారు. ఒక్క విషయం ఇక్కడ చెప్పాలండి, ఆఫ్రికాలో నేను ఉన్న అన్ని దేశాలలో నాకు మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉండేది, మన అన్ని రకాల మెషిన్స్ ఉన్నా వారు ఎప్పుడూ కూడా మెషిన్స్ వాడేవారు కాదు. చాలా మినిమం నీటితో, డిష్ వాషర్ ఉన్నా డిష్ వాషర్ ఆన్ చెయ్యరు. చాలా మినిమం నీటితో వారు పాత్రలను కడగడం, బట్టలు ఉతకడం, ఐరన్ కూడా చాలా సులువుగా చేయడం, ఇవన్నీ నేను చూశాను. అందుకే నాకు ఇప్పటికీ రాబోయే తరానికి కూడా ఆఫ్రికా దేశస్థులకి చేతులెత్తి నమస్కరిస్తాను. ఎందుకంటే తక్కువ రిసోర్సెస్తో ఆనందంగా జీవించడం అనేది వారి దగ్గర నేర్చుకోవచ్చు. నమస్కారం అండి. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।